హాయ్, గుడ్ మార్నింగ్. శ్రీకరాయిల్లో ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలి అంటే, ఒక మంచి ఇల్లు కావాలి అంటే 4 పిల్లర్స్ స్ట్రాంగ్గా ఉండాలి. అలాగే నిన్న మన శ్రీకరాయిల్లో 4 పిల్లర్స్ ఏంటి అని చెప్పాను. ఈరోజు ఈ 4 పిల్లర్స్తో పాటుగా 4 ప్రోడక్ట్స్ మన కంపెనీ మనకి లాంచ్ చేసింది. ఆ 4 ప్రోడక్ట్స్లో ఒకటి ఫస్ట్ది నోస్ పిన్. అందరూ అనుకునేది ఏంటంటే ముక్కు పుడకతోటి ఏంటి బిజినెస్, కానీ ముక్కు పుడక అని ఏది తీసి పారేయకండి, అది కూడా వస్తువే. ఒక విధంగా మన తెలంగాణ సంస్కృతి ప్రకారం చూసినట్లయితే ముక్కు పుడక లేకపోతే అమ్మాయిలకి తలంబ్రాలు పోయనివ్వరు. అంత స్ట్రాంగ్ ఈ ముక్కు పుడక. అలాంటప్పుడు దీన్ని మనం తీసి పారేయలేం కదండి. అలాగే నెక్స్ట్ ప్రోడక్ట్ చెవిదిద్దులు. ప్రతి అమ్మాయికి కూడా ఒక వయసు వచ్చింది అంటే చిన్న ఏజ్లోనే ఫస్ట్ చెవులు కుట్టిస్తారు అందంగా కనబడాలని. అలాంటి పిల్లలకి ఒక వజ్రాల చెవిదిద్దులు ఎంత అందంగా ఉంటాయి. అవి అవసరమే. నెక్స్ట్ థర్డ్ది రింగ్. ఆడవాళ్ళ చేతికి రింగ్స్ చాలా అందంగా కనబడతాయి. పేరే రింగ్ ఫింగర్. అంత మంచి చేతులకి ఈ రింగ్ ఎంత అవసరం. లాస్ట్ నెక్లెస్. ఇవన్నీ వర్త్ వచ్చేసి 2,60,000. ఈ ప్రొడక్ట్స్ అన్నీ శ్రీకరాయిల్ మీకు ఫ్రీగా అందిస్తూ ఉంటుంది. జస్ట్ ఒక 1,200 తోటి మిమ్మల్ని ఆర్డర్ బుక్ చేసుకోమంటుంది. ఇవన్నీ కూడా 1 by 1 మీకు ఫ్రీగా వచ్చేటువంటి ప్రోడక్ట్స్. అవి ఎలాగో ఇవాళ మొత్తం చెప్పనండి, జస్ట్ ఒక్క ఐటెం గురించి చెప్తాను. ఆ ఒక్క ఐటెం వచ్చేసి ఫస్ట్ది నోస్ పిన్. ఈ నోస్ పిన్ కోసం మనం ఎప్పుడైతే ఒక 1,200 రూపీస్ ఆర్డర్ చేస్తున్నామో, ఆర్డర్ చేస్తూ మరొక ముగ్గురిని ఆర్డర్ చేయించుతారా. అయితే ఇక్కడ కంపెనీ కూడా 3 అవకాశాలు ఇచ్చింది, ఆల్రెడీ నిన్న చెప్పాను. ఒకటి, మీ దగ్గర డబ్బు ఉందా, ముక్కు పుడక కాస్ట్ 8,220 రూపీస్, దీన్ని మీరు మొత్తం కట్టి సొంతం చేసుకోండి. ఇక్కడ బిజినెస్లు అవి ఇవన్నీ మీకు అవసరం లేదు అనుకుంటే. అండ్ నెంబర్ 2, ఈఎంఐ ఆప్షన్. ఎలా అయితే మనకి తెలిసినటువంటి మలబార్ గోల్డ్ కానివ్వండి, లలిత కానివ్వండి, కళ్యాణ్ కానివ్వండి, మరొకటి కానివ్వండి, అందరూ కూడా సేవింగ్ పర్పస్గా ఖచ్చితంగా గోల్డ్ ఆర్నమెంట్స్ మీద ఎవ్రీ మంత్ ఎంతో కొంత పే చేసుకుంటూ సేవ్ చేస్తూ ఉంటారు. ఒక 11 మంత్సా 20 మంత్సా స్కీమ్ అనేది ఉంటుంది. అక్కడ అంతా ఎలా ఉంటుంది, ఒక 11 మంత్స్ మీరు పే చేస్తే 12th మంత్ ఒక ఈఎంఐ వాళ్ళు పే చేసి దాని వర్తబుల్ ప్రోడక్ట్ మీకు ఇస్తున్నారు. ఇక్కడ మిమ్మల్ని ఎవ్రీ మంత్ పెట్టమనట్లేదు. ఓన్లీ వన్ టైమ్ ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టండి 1,200 తోటి, పెట్టుకొని మీకు ఎంత వీలైతే అంత ఈఎంఐ పే చేసుకొని కూడా తీసేసుకోవచ్చు. దానికి టైం లిమిట్ లేదు. మీరు ఈరోజు ఈ నెలలో కొంత అమౌంట్ కట్టండి, ఒక 2 నెలలు మీకు వీలు పడలేదు, 3వ నెల 4వ నెల కట్టుకోండి. ఎప్పుడైతే మీ డబ్బులు మొత్తం వాళ్ళకి చేరుతాయో మీ ప్రోడక్ట్ మీకు ఇండియన్ పోస్టల్ సర్వీస్ ద్వారా విత్ ఇన్సూరెన్స్తో సహా మీకు వస్తుంది. గ్యారంటీ కార్డ్ వస్తుంది. అండ్ అలాగే ఐజిఐ, ఇండియన్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ నుండి కూడా ఇది ఒరిజినల్ వివిఎస్ ప్రోడక్ట్ అనేసి వస్తుంది. జనరల్గా అందరం కూడా ఒక డైమండ్ ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే కలర్ ఆలోచిస్తాం, క్లారిటీ ఆలోచిస్తాం, అలాగే క్యారెట్ ఆలోచిస్తాం. ఈ 3 కూడా ఇందులో మీకు ఎక్కడైతే ఒక డైమండ్ జ్యువెలరీ షాపుల్లో బయట తీసుకుంటున్నారో సేమ్ అదే డైమండ్, ఒరిజినల్ డైమండ్ తోటే మీకు ఈ ప్రోడక్ట్ ఇస్తున్నారు. దయచేసి ఎవరు కూడా ఇక్కడ ఇది ప్రోడక్ట్ ఇలా ఇస్తున్నారు అంటే ఇదేదో 1 గ్రామ్ గోల్డ్ లాగానా, ఎవరు కూడా ఇది డైరెక్ట్గా ఒరిజినల్ గోల్డ్ అండ్ డైమండ్స్. దయచేసి ఎవరు కూడా దీన్ని ఒక 1 గ్రామ్ గోల్డా లేకపోతే ఏమైనా జర్మన్కి సంబంధించిన డైమండ్సా అని, కొంతమంది అమెరికన్ డైమండ్సా ఇలా అడుగుతున్నారు. బట్ అలాంటిది ఏమీ లేదండి, ఇది ఒరిజినల్. మీరు ఇదే దాన్ని తీసుకెళ్ళి రేపు ఎప్పుడైనా అవసరమైతే ఎక్కడైనా సరే కళ్యాణ్ కానివ్వండి, లలిత కానివ్వండి, మరోటి ఏ జ్యువెలరీ షాప్లో కూడా చూయించుకోవచ్చు. మీకు విత్ గ్యారంటీ కార్డ్
ఏ రోజుకి మీకు వస్తుందో ఆ డేట్తో సహా మీకు ఉంటాయన్నమాట. సో ఈ ఫస్ట్ లెవెల్లో మనకి దీంతో పాటు ఈఎంఐ ఆప్షన్ అయిపోయింది కదండి. నెక్స్ట్ రెఫరల్ ఇన్కమ్ అన్నమాట. ఎవరినైనా మనం ఈ రెఫరల్ ప్రోగ్రామ్ ద్వారా ఎవరికి దీన్ని రెఫర్ చేసి వాళ్ళ ద్వారా మనం ప్రోడక్ట్ ఆర్డర్ కానీ చేయించినట్లయితే మనకి పర్ పేర్కి ఫస్ట్ పేర్కి వచ్చేసి 500, సెకండ్ మెంబర్కి వచ్చి ఏబి కలిసి ఒక పేర్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే మనం సి అనే వ్యక్తిని కూడా ఇక్కడ పరిచయం చేస్తామో, ఎందుకంటే మనం ఎవరి పేర్లతోటి ఇక్కడ చెప్పలేమండి. సో ఎవరైనా రావచ్చు. సో పేర్లు మాట్లాడినట్లయితే ఇక్కడ అలాంటి వాళ్ళ పేర్లే వచ్చాయి అని మళ్ళీ అదొక సమస్య రాకూడదని నేను ఏబిసి అనేది వాడుతున్నాను. ఏబి పేరు రాగానే మీకు ఫస్ట్ 500 రూపీస్ ఇస్తుంది కంపెనీ. అలాగే సి అనే వ్యక్తి రాగానే మరో 500 ఇస్తుంది. ఆ తర్వాత నుండి వచ్చే టీము వాళ్ళు కూడా కావాలి కాబట్టి వాళ్ళు కూడా ఈఎంఐలో తీసుకుంటారా, లేకపోతే కొనుక్కుంటారా, లేకపోతే వాళ్ళు కూడా రెఫరల్ ప్రోగ్రామ్కి వస్తారా, ఎలా వచ్చినా కానీ ఆ వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. ఆ వ్యక్తుల ద్వారా కూడా మీకు పర్ పేర్కి 400 రూపీస్ ఈ ఫస్ట్ ప్రోడక్ట్ నుండి మీరు తీసుకోవచ్చు అన్నమాట. అలాగే ఇక్కడ వీక్లీ ఎవ్రీ వెనస్డే టు వెనస్డే మన బిజినెస్ డేస్ అండ్ ఫ్రైడే అనేది మనకి పే అవుట్ డే. సో వారానికి ఒక్క పేరు వచ్చినట్లయితే 400 రూపీస్, అదే 100 పేర్లు వచ్చినట్లయితే 40,000 రూపీస్. సో డిసైడ్ మీరే చేసుకోండి మీకు ఎంత కావాలి. ఎక్కడైనా ఒక జాబ్ చేసినా, ఒక బిజినెస్ చేసినా మనము ఒక జాబ్ చేస్తున్నామంటే నాకు నెలకు ఒక 30,000 శాలరీ అంటే నిజంగా 30,000 రూపాయల శాలరీ దొరకకపోవచ్చు. బట్ ఒక బిజినెస్ చేస్తూ నాకు ఈ నెల ఒక 20,000 కావాలి, నాకు ఈ అవసరం ఉంది, నాకు ఈ నెలలో 20,000 బిజినెస్ అవ్వాలి, 20 లక్షల బిజినెస్ అవ్వాలంటే అవుతుంది, అవ్వదు. బట్ ఇక్కడ డిసైడ్ యువర్ సెల్ఫ్, మీరే నిర్ణయించుకోండి మీకు ఈ వారం ఎంత ఇన్కమ్ కావాలి. అంత మంచి ప్లాట్ఫామ్ మనకి ఇచ్చారు శ్రీ కరైల్ జ్యువెలర్స్. సో ఆల్ ది బెస్ట్ అందరికీ. సో ప్రతి ఒక్కరూ కూడా శ్రీకరాయిల్లో సభ్యులు కాండి, 10 మందికి హెల్ప్ చేయండి. సో ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ అనేది చాలా చాలా తక్కువైపోయింది, ఎవరికి ఎంప్లాయీస్ లేరు, అందరూ జొమాటోస్ చేస్తూ, స్విగ్గీలు చేస్తూ, ర్యాపిడోస్ చేస్తూ మంచి మంచి చదువుకున్న వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈవెన్ ఆడపిల్లలు కూడా ఈరోజు స్విగ్గీ, జొమాటోస్ ఇలాంటివి చేస్తున్నారు. చేయడం తప్పు అని నేను అనట్లేదు, కానీ మీరు చదువుకున్న చదువుకి తగ్గ జాబు, దానికి తగ్గ ఎవరైనా ఎందుకంటే బాగా చదువుకుంటున్నాం నాలెడ్జ్ అండ్ గెయినింగ్. మరి ఎంతమందికి వాళ్ళు అనుకున్న అమౌంట్స్, వాళ్ళు అనుకున్న శాలరీస్, వాళ్ళు అనుకున్నటువంటి ఒక లగ్జరీ లైఫ్ దొరుకుతుందా? బట్ శ్రీకరాయిల్ ద్వారా ఇది సాధ్యం. ఇది లైఫ్ లాంగ్ కంపెనీ. ఎవరైనా సరే ఈసారి ఎండి గారు వచ్చినప్పుడు అడగండి, ఆయన 100% చెప్తున్నారు. మీకు కావాలా స్టాంప్ పేపర్ తెచ్చుకోండి, నేను గ్యారంటీ రాసిస్తాను అంటారు. ఆయన అడ్రస్ చెప్తారు, ఎంతమంది ఎన్ని కంపెనీస్ వచ్చాయి, ఎంతమంది వాళ్ళ అడ్రస్ చెప్పారు, మనకి ఎంతమంది స్టాంప్ పేపర్ మీద రాసిస్తానని ఒక గట్స్తో చెప్పారు. బట్ మిస్టర్ రాజన్ సార్ ద గ్రేట్ పర్సన్, తను రాసిస్తా అని చెప్పేసి అంటున్నారన్నమాట. సో ఇంత మంచి ఆపర్చునిటీని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ ఎపిసోడ్లో సెకండ్ ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుందాం. ఆల్ ది బెస్ట్.